గోవింద 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 శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. సాకేతే రవికోటి సన్నిభమహాహర్మ్యే సుసింహాసనే నానారత్న వినిర్మితే మునిజనాకీర్ణే సదానందనే దేవాధీశ్వర సంయుతే నివసితం వామాంకసీతోజ్వలం దేవేంద్రోపలనీలకోమలతనం రామం భజే తారకం. అయోధ్యానగరంలో కోటి సూర్య సమప్రభాభాసితమైనటువంటి ఆ రతనాల మేడలో సువర్ణఖచితమైనటువంటి సింహాసనంలో సీతాదేవితో కూడి విరాజిల్లుతూ నీలమేఘశ్యాముడే భక్తులందరినీ కూడా అనుగ్రహించే ఆ శ్రీరామచంద్రమూర్తి మనందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 118వ రోజులో మనము ప్రవేశించాము. నాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షోడశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన
ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే షోడశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. కృష్ణరక్తాంబరధరం రక్తాక్షం దుందుభిస్వనం స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రు ప్రవరమూర్ధజం. ఋష్యశృంగుల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమానందంతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆ పుత్రకామేష్టికి ముగింపుగా నిర్వహించగా ఒక్కసారిగా పులి నాలుక చాచినట్లుగా సప్తజిహ్వుడు 7 నాలుకలతో పైపైకి ఎగిసిపడుతున్నాడా అన్నట్లుగా పెద్ద పెద్ద జ్వాలలు ఆకాశాన్ని అంటాయి. ఆ తరుణంలో ఆ సందర్భంలో అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి దివ్య తేజస్సు ఆవిర్భవించింది అని మనం అనుకున్నామే. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఆ భగవంతుని యొక్క ఆవిష్కార సన్నివేశం చాలా భక్తిగా వినాలి. దీనిని కూడా మనం చెప్పుకున్నాం ఒక మాట. తతో వై యజమానస్య పావకాతు అతుల ప్రభం ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం అని మొదలుపెట్టి సుమారుగా 5 పద్యాల్లో ఈ గొప్ప విశేషాన్ని వాల్మీకి మహర్షి మనకి అందించారు. ఈ అగ్నిజ్వాలలు ఈ పూర్ణాహుతి కోసం వేసేటటువంటి ఆ ఆజ్యధారలను తీసుకోవడానికి పులులు ఒకేసారి నాలుకలు చాచినట్లుగా ఉన్నాయి అని మనం అనుకున్నామే. ఈ అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అందేంతగా ఆకాశాన్ని తాకేంతగా ఈ ఆజ్యధారలను అందుకోవడానికి ఆశపడుతున్నట్లుగా అంతల్లల్లా లేచిన సందర్భాల్లో ఆ జ్వాలలు చల్లారక ముందే అందులోంచి ఒక దివ్యమైనటువంటి ఆకారం బయటికి వచ్చింది అని దాని తాత్పర్యం. అయితే ఎవరండి ఆ వచ్చినది అని అన్నారు. పద్మపురాణం దీనికి జవాబు చెప్తుంది. తస్మాత్ ఆవిరభూతు అగ్నౌ, ఆ అగ్ని నుండి ఆ దేవదేవుడు ఆవిర్భవించాడు. యజ్ఞరూపో హరిస్తథా. వాల్మీకి మహర్షి స్పష్టంగా ఈ మాటలో చెప్పకపోయినా తరువాతి మాటల్లో చెప్పినటువంటి ఆ సారానికి అంతకి మూలం ఇదన్నమాట. అంటే సకల దేవతలు ఎక్కడైతే అమృతాన్ని ఆస్వాదించి వారు హాయిగా ఉండగలుగుతారో అలాంటి కార్యక్రమం యజ్ఞం అనే పేరు పెట్టుకుని దేన్ని మనం పిలుచుకుంటున్నామో ఈ యజ్ఞానికి అధిష్టాతగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు శ్రీహరి మహావిష్ణువు ఆ అగ్ని నుంచి ఆవిర్భవించాడు అని తాత్పర్యం. అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి మహావిష్ణువు ఆవిర్భవించాడు అని ఒక్క మాటలో చెప్పేయచ్చు కదా. అలా చెప్పకుండా మరి ఏమన్నారు అంటే తతో వై యజమానస్య పావకాతు అతుల ప్రభం ప్రాదుర్భూతం మహద్భూతం అన్నారు వాల్మీకి మహర్షి. అది ఒక మహాభూతం ఆవిర్భవించింది అని తాత్పర్యం. అంటే ఏమి అంటే చాలా సూక్ష్మంగా గమనించాలి.
ఈ మాట ఎవరు చెప్తున్నారు? వాల్మీకి మహర్షి చెప్తున్నారు. వాల్మీకి మహర్షి ఏ స్థితిలో చెప్తున్నారు? అంతా పరిశీలించి చూచి కదా హసితం భాషితం అని కదా బ్రహ్మగారు వరం వాణి నతే వాకు అమృత అస్మిన్ కావ్యే అని కదా సరస్వతీదేవి యొక్క కటాక్షం, నువ్వు చెప్పింది ఎక్కడా తప్పు కాదు అని. అంటే మనం ఒకానొక సినిమా లేతే నాటకం చూసేటటువంటి సందర్భాల్లో ఇతడి మనోగతాన్ని పక్క నుంచి ఎవరో అంటున్నట్లుగా కొన్నిసార్లు వివరిస్తూ ఉంటారే, అలా వివరిస్తున్నారన్నమాట వాల్మీకి మహర్షి. ఎవరి మనస్సులో మాటను వివరిస్తున్నారు? దశరథ మహారాజు మనస్సులో మాటనమాట. మనస్సులో మాటను ఎందుకన్నారు? పైకి అనడానికి వాతావరణం లేదన్నమాట. అంతటి పూర్ణాహుతి సందర్భంలో ఓం పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తోస్తు అని అనగానే ఆ క్షణంలో ఏ యజమాని దంపతులైనా సరే కళ్ళు మూసుకుని భక్తిగా దండం పెట్టుకుంటారే, అలా దండం పెట్టుకుని కళ్ళు తెరిచిన సందర్భంలో అంతటి జ్వాలలను చాలా దిగదుడిచినట్లుగా ఉన్నటువంటి జ్వాలామయంగా ఉన్నటువంటి ఒకానొక ఆకారం బయటపడితే అక్కడ చెప్తారు ఏమనంటే, ఇది అని ఫలానా అని నిర్ణయించలేని స్థితిలో ఉండిపోయాడట దశరథుడు. ఏతేన ప్రాదుర్భావ సమయే అని మొదలుపెట్టి వ్యాఖ్యానంలో చాలా అందమైనటువంటి నిర్వచనం ఒక మాట రాస్తారు. ఏతేన ప్రాదుర్భావ సమయే అనిర్ధార్యమాణ స్త్రీ పురుషాది లింగ విశేష రూపం అని ఒక దగ్గర చెప్తారన్నమాట. అంటే అక్కడి నుంచి అలా ఆవిర్భవిస్తుంటే కళ్ళు మిరిమిట్లు గొలిపేలాంటి తేజస్సు అది ఏదో నిర్ధారణకు రాలేనటువంటి పరిస్థితిలో అది అమ్మో ఒకానొక మహద్భుతం ఇందులోంచి ఆవిర్భవించింది అని అనుకున్నారట. మహద్భుతం అని ఎందుకన్నాల్సి వచ్చింది అంటే ఈ మహతో అని చెప్పడం వల్ల ఇది చాలా మహా ఆశ్చర్యకరంగా ఉందిట. ఎందుకు ఆశ్చర్యకరంగా ఉంది అన్నారు? లోకంలో ఇంతకుముందు ఎక్కడా పరిచయం లేదు కనుక ఎన్నో అశ్వమేధ క్రతువులు జరిగాయి, ఎన్నో ఇష్టులు పూజలు హోమాలు జరిగాయి. కానీ ఎక్కడా కూడా హోమగుండంలోంచి ఒకానొక దేవతామూర్తి ఆవిర్భవించినట్లుగా ఎక్కడా కనలేదు, వినలేదు, తెలియలేదన్నమాట. అలాంటి సందర్భంలో ఆశ్చర్యకరంగా ఒక స్త్రీయ ఒక పురుషుడా ఎవరు ఇది అని తేల్చుకోలేని పరిస్థితిని దశరథుడి అంతరంగంలో ఉన్నదాన్ని వాల్మీకి మహర్షి గమనించి చెప్పారట. మహద్భూతం అని నపుంసకలింగంలో చెప్పారట. లేకపోతే మహాప్రాణి, లేకపోతే ఒక మహాదేవత అనేదైనా వేరే మాటల్లో చెప్పి ఉండాలి కదా, సరే చెప్పలేదు. అక్కడి నుంచి అలా ఆవిర్భవించినటువంటి ఆ సందర్భంలో ఒక్క క్షణం కొయ్యబారిపోయాడట దశరథ మహారాజు. ఒక్క క్షణం నివ్వెరపోయాడట దశరథ మహారాజు. ఒక్క క్షణం తన కళ్ళెదురుకుండా ఏం జరుగుతుందో కనిపెట్టలేని స్థితికి వెళ్ళిపోయాడట దశరథ మహారాజు. ఒళ్ళంతా గగురు పొడిచి వెంట్రుకలు నెక్కబొడుచుకుంటే అదే తేజస్సుని అలా చూస్తూ ఉండిపోతే వర్ణిస్తారు ఒక దగ్గర, ఇది సమాధి స్థిత అంటే ఏం జరుగుతోందో కనిపెట్టలేకపోతున్నామా, లేదా ఏం జరుగుతోందో గమనించలేని స్థితి ఇంకొకటి కూడా ఉంటుంది, చుట్టూతా జరిగేది మనం పరిశీలించుకోలేం. ఎప్పుడు నిద్రాస్థిత, ఆహా కానే కాదు మెలకువ, అంతా తెలుస్తూనే ఉంది, ఒకదాన్ని నేను అనుభవిస్తూనే ఉన్నాను, అయినా సరే అదేదో పసికట్టలేకపోతున్నాను అని అనుకుంటే ఇది సమాధి స్థిత, ఇది నిద్ర, ఇది మెలకువ, తేరుకునేటటువంటి స్థితి లేని ఆ తర్జన భర్జన పడుతూ ఉండేటటువంటి ఆ హృదయం డొలాయమానంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో దశరథుడు అమ్మో ఇదేదో మహాభూతం వచ్చేసింది ఇందులోంచి అని చెప్పి, మన వాళ్ళు అంటుంటారు కదా, అనుకోనిది ఏదైనా ఒకటి జరిగితే స్టన్ అయిపోయాడు ఆ క్షణంలో, అంటే నిశ్చేష్టుడైపోయాడని. చేష్ట అంటే కదలిక, ఏ కాస్త కదలిక లేని స్థితిని నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు అని వర్ణిస్తారన్నమాట. అలా నిశ్చేష్టుడిగా ఉండిపోయాడట. ప్రతి వ్యక్తికి కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చేయాలి మనం ఒక పని అని అనుకున్నప్పుడు, ఏదైనా అవతల వ్యక్తి ప్రశ్నించినా ఏం చెప్పారండి అని అన్నారనుకోండి, వెంటనే ఏదైనా తప్పు చెప్పేనా అండి అని అనేసుకుంటారు, ఏమైనా తేడా చేసేనా అండి అని అనేసుకుంటూ ఉంటారు యువతలి వాళ్ళు. ఏమి కారణం అంటే ఎక్కడా తేడా జరగకూడదు అని, ఏ చిన్న పొరపాటు జరగకూడదు అని మంత్రుల్ని ఆజ్ఞాపించి గురువుల్ని ప్రార్థించి తోటి వారందరినీ కూడా అలా అభ్యర్థించి ఎంతో పద్ధతిగా పూనుకున్న కార్యక్రమం. అశ్వమేధ క్రతువు చాలా పెద్దది పూర్తయిపోయింది, పుత్రకామేష్టి అనేది పూర్తి అయిపోయింది. ఇంకా ఇహనో ఇప్పుడో ఆ ప్రసాదము అక్షతలు లేకపోతే రక్ష అవభృతం అదేదో ఇవ్వబోతారు అనే తరుణంలో ఇలా జరిగేటప్పటికీ ఏదైనా అపచారం జరిగిపోయిందా నా వల్ల, ఏదైనా పొరపాట
అని దశరథుడు తనలో తానే గబగబ ఆలోచించేసుకునేటటువంటి ఆ పరిస్థితిలో నివ్వెరపోయి అలా చూస్తూ ఉండిపోయాడట. అందుకని తన హృదయంలో అది స్త్రీయా పురుషుడా చెప్పలేని పరిస్థితి కనుక మహద్భూతం ప్రాదుర్భూతం అని చెప్పారట. అక్కడి నుంచి కొంచెం కొద్ది క్షణాలు గడిచిన పిదప దశరథుడికి ఒక చిన్నపాటి స్పష్టత వచ్చింది. అంటే అంతటి వెలుతురు, ఎంతటి వెలుతురు అంటే విద్యుదాధిపత దృష్టి ప్రతిబంధక మహత్ తేజ అంటారు. ఎలా అయితే ఒక మెరుపు మెరిసినప్పుడు మనం ఆకాశం కేసి చూస్తుండగా మెరిసిందనుకోండి, ఆ క్షణంలో మనకి వేరేది కనిపించినట్లుగా, వేరేది తోచనట్లుగా అయిపోతుందే, అలాంటి స్థితిలో ఒక లౌకికమైనటువంటి విద్యుత్ ప్రభకే ఇలాంటి ప్రభావం ఉంటే కోటాను కోట్ల వెలుతులందరికీ కూడా తనే ఆశ్రయమైనటువంటి తస్య భాష సర్వమిదం విభాతి అంటారు. కనుక అంతటి మహాతేజస్సు ఒక్కసారిగా కళ్ళెందరకుండా ఆవిర్భవించేటప్పటికీ అది ఏం జరిగిందో తేరుకోలేని స్థితి నుంచి కొద్ది కొద్దిగా ఒక్కొక్క క్షణమే అలా జరుగుతూ ఉంటే ఒక్కొక్క స్వరూపమే బయటపడుతోందట. ఏమా స్వరూపం అన్నారు అంటే కృష్ణ రక్తాంబరధరం రక్తాక్షం అని ఒక్కొక్కటి చెప్తున్నారు. మొట్టమొదట చాలా పెద్ద రూపం ఏదో అది కనిపిస్తుంది. ఒక వ్యక్తిని దూరం నుంచి చూసేటప్పటికీ మనకి ఏం కనిపిస్తుంది అంటే అతడి వేసుకున్నటువంటి కట్టుకున్నటువంటి ఆ బట్టలు ఉన్నాయే అవి దూరానికి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏం కనిపిస్తాయి, ఇంకొంచెం దగ్గర అయిందనుకోండి అది కళ్ళు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏం కనిపిస్తుంది అంటే ఏం తెలుస్తుంది అంటే అది కొంచెం దగ్గర అయిందనుకోండి అప్పుడు ఆ మాట తెలుస్తుంది. ఇక్కడ దశరథుడి మనస్సు, దశరథుడి పరిస్థితి, ఆ చుట్టూతా ఉండేటటువంటి సన్నివేశం, ఆ వాతావరణం పరిశీలించిన వాల్మీకి మహర్షి ఒక్కొక్క దృశ్యాన్ని అందిస్తున్నారు. మహద్భూతం, నిర్ధారించుకోలేని స్థితిలో ఒకానొక దివ్య తేజస్సు ఆవిర్భవించింది. తర్వాత ఏం కనిపించింది, కృష్ణ రక్త అంబర ధరం అన్నారు. అంబరం అంటే వస్త్రం అన్నమాట. మరి కృష్ణ రక్త అన్నారు అంటే ఇది ఇక్కడ పాఠాంతరం స్వామి. కృష్ణ రక్త అనేది అనుకూలంగా ఉండే అన్వయం. ఎందుకంటే అది కూడా కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ కథను వినేటటువంటి మహనీయుల్లో గురువులు కూడా ఉన్నారు కనుక వారు కూడా సంతోషిస్తారు. కృష్ణం అని కనుక చెప్పి ఊరుకుంటే ఇది ఆ వ్యక్తికి విశేషణం అవుతుంది. ఇది వ్యాకరణ ప్రక్రియలాగా ఉన్న వింటే భగవద్ అనుగ్రహం కలిగి మనకి కూడా సంస్కృతంలో ఆ ప్రావీణ్యం కలుగుతుంది కనుక కొంచెం శ్రద్ధగా గమనిద్దాం. కృష్ణం అని కనుక విడదీసినట్లయితే ఇది ఆ వ్యక్తికి సంబంధించే మాట అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి నల్లగా ఉన్నాడు అని చెప్పాల్సి వస్తుంది. మరి పూర్వోత్తర విరోధం అంటారు. ముందు చెప్పిన మాట తర్వాత చెప్పిన మాట ఒకదానికి ఒకటి పొసగనట్లుగా ఉంటే మరి వాల్మీకి మహర్షి రామాయణం ఇంత కథ ఎందుకు? కోటాను కోట్ల సంవత్సరాలు యుగ యుగాలు గడిచిపోయినా ఈనాటికి మనం చెప్పుకుంటున్నామంటే అది మంత్రగర్భితం వేదతుల్యం అని అనుకుంటున్నామంటే మరి దానిలో ఒకంత స్వారస్యం ఔచిత్యం ఉండాలి కదా. ఏమి విరోధం అంటే తర్వాత మాటల్లో చెప్పబోతున్నారు 3వ శ్లోకంలో. దివాకర సమాకారం దీప్త అనల శిఖోపమం అని సూర్యదేవుడిలాగా, సూర్యభగవానుడిలాగా, అగ్నిదేవుడిలాగా అలా అలా ఉన్న సందర్భాన్ని, స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. మరి నల్లగా ఉన్నాడు అంటే నల్లని సూర్యుడిని ఎక్కడైనా చూసేమా, నల్లటి అగ్నిదేవుణ్ణి ఎక్కడైనా చూసేమా? కనుక ఈ నలుపు రంగు అనేది స్వామికి వర్తించేది కాదు. మరి ఏమి అన్నారు, మరి నల్లని గుడ్డలు కట్టుకుని వచ్చాడు అంటే అది కూడా ఉచితం కాదు అన్నారు. మరి ఏమి అంటే కృష్ణ రక్తమైన అంబరం వస్త్రాన్ని కట్టుకున్నారట. నిఘంటువు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంగ్లీష్ నిఘంటువులో కూడా కృష్ణ రక్త అంటే డార్క్ రెడ్, థిక్ రెడ్ అని రాస్తారన్నమాట. అంటే చాలా దట్టమైనటువంటి ఏదో ముదురు ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించి అందులోంచి ఆవిర్భవించాడట స్వామి. అంటే ఒక దగ్గర చెప్తారు, అప్పుడే పుటం పెట్టి అప్పుడే నిప్పులోంచి బయటికి తీసినటువంటి బంగారం ఏ రకంగా ఉంటుందో, ఇంకా ఆ అగ్నిజ్వాల యొక్క సంబంధం తెగని సందర్భంలో దాన్ని కనుక మనం అక్కడే ఆ అగ్నిలోనే పుటం పెట్టే సందర్భంలో కనుక గమనించినట్లయితే ఛాందోగ్యం వర్ణిస్తుంది. యహ ఏషః అంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆ ప్రణఖాతు తల నుంచి కాలి గోటి వరకు సమస్తం కూడా ధగధగధగధగా మెరిసిపోయేలాంటి బంగారు ఛాయతో ఉన్నాడు మన స్వామి అని అక్కడ వర్ణిస్తారు. వీటన్నింటినీ పరిశీలిస్తే నలుపు రంగు అనేది ఏకాస్త పొసగదు కనుక కింద పాఠాంతరాల్లో ఇస్తారు. గోవిందరాజీయ సమ్మత పాఠ కృష్ణ రక్తాంబర అని చెప్తారనమాట. కనుక అలాంటి దట్టమైన అంటే ముదురు రంగులో ఉన్నటువంటి ఎర్రని వస్త్రాలు ధరించి
మళ్ళీ ఇంకొంచెం దగ్గరయింది ఆ మూర్తి. ఆ స్వామిని చూసేటప్పటికి స్పష్టంగా ఆ కళ్ళు కనిపిస్తున్నాయి. ఏ రకంగా ఉన్నాయి అన్నారు. ప్రొద్దుటే ఉదయించినప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ సూర్యబింబం అలా పైకొచ్చినప్పుడు గమనిస్తే ఎలా ఉంటుందో అలా సూర్యుడు చంద్రుడు తన నేత్రాలుగా కల అని వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ ఒకలా పరిశీలిస్తే రెండు వైపు ఇద్దరు సూర్యులున్నారా అనిపించేలాగా ఉన్నాడట మన స్వామి. కనుక రక్తాక్షం అన్నారు. ఇంకాస్త దగ్గర అయ్యేసరికి ఆ కంఠస్వరం వినిపించింది మన దశరథుడికి. స్వామి యొక్క కంఠనాదం ఎలా ఉంది? దుందుభిస్వనం అన్నారు. దుందుభిని మోగిస్తే ఎంత ఢమ్ అన్నట్లుగా, ఎంత వినే కొద్దీ వినాలని, పాపాత్ములందరికీ భయం కలిగేలాగా, పుణ్యాత్ములందరికీ ఉత్సాహం కలిగేలాగా ఉంటుందో అందుకనే జాతరలలో అక్కడ కూడా ఆ నాదం చేస్తూ ఉంటే, ఆ దుందుభి ఘోష చేస్తూ ఉంటే మామూలు వాళ్ళకి కూడా పూనకం వచ్చేసి పరవశించి ఆడేయడం అదంతా కూడా మనం గమనిస్తూ ఉంటాం. కనుక అంతటి జయఘోషని పోలినటువంటి కంఠస్వరం కలిగినటువంటి పరమాత్మను చూసేటట దుందుభిస్వరం. ఆ తర్వాత ఇంకాస్త దగ్గర పడిన సందర్భంలో ఒకానొక ఈత కొలనులో ములిగి పైకి తేరిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కసారిగా ఇలా తల విదిల్చుకుంటారే, అలా విదిల్చేటట స్వామి. ఆ అగ్ని జ్వాలలోంచి అలా పైకి వచ్చి ఒక్కసారిగా ఆ తల విదిలిస్తే ఆ స్వరూపం ఎలా ఉంది అన్నారు. స్నిగ్ధ హర్యక్ష తనుజ శ్మశ్రు ప్రవర మూర్ధజం. ఇంత పెద్ద మాట వేశారు. నిగనిగలాడేటటువంటి ఆ కేశ సంపద అట. స్నిగ్ధ అన్నదానికి చాలా మెరుస్తూ ఉన్న, నిగనిగలాడే, నునుపైన అని అర్థం అన్నమాట. హర్యక్ష తనుజ అన్నారు. హర్యక్ష అంటే సింహం. ఈ సింహం యొక్క ఈ మెడ మీద తను అంటే ఈ శరీర ప్రాంతంలో పుట్టినటువంటి ఏ శ్మశ్రువులైతే ఉన్నాయో అంటే ఈ ముఖం మీద ఉండేటటువంటి వెంట్రుకలు. ఆ తర్వాత మూర్ధజ అంటే ఈ శిరోజములు అన్నమాట. దీన్ని శ్మశ్రు అన్నదానికి వివరం చెప్తారు. శ్మ అంటే ముఖం, శ్రు అంటే ముఖమందు పుట్టినవి. ఇవి శ్మశ్రు అని చెప్పి ప్రవర మూర్ధజం అని తర్వాత మళ్ళీ చెప్పారు. అంటే ఏమి అంటే ప్రవర అంటే పొడవాటి కేశ సంపద కళ అని. అంటే ఈ గడ్డం మీసం ఈ ప్రాంతం కొద్ది కొద్దిగా ఉంటే అది చాలా అందంగా ముద్దుగా ఉంటుందట. మరి ఈ శిరోజములో చాలా పెద్దవిగా ఉంటే అది చాలా అందంగా ఉంటాయట. అంతేకాదు అక్కడ స్వామి అక్కడి నుంచి ఆవిర్భవించి ఆ జూలు ఒక్కసారి ఇలా విదిల్చేటప్పటికీ ఇదంతా కూడా అలా స్పష్టంగా కనిపించింది. కనుక పొడవైన కేశ సంపద, ఒక సింహం శరీరం మీద ఏ రకంగా ఉంటుందో బంగారు రంగులో ఆ రకంగా ఉన్నదాన్ని దశరథుడు చూసినట్లుగా తాను చూచి మనకి చూపిస్తున్నారు వాల్మీకి మహర్షి. స్నిగ్ధ హర్యక్ష తనుజ శ్మశ్రు ప్రవర మూర్ధజం శుభలక్షణ సంపన్నం. తర్వాతి శ్లోకం. శుభలక్షణ సంపన్నం దివ్యాభరణ భూషితం శైలశృంగ సముత్సేధం దృప్త శార్దూల విక్రమం. ఇంకొంచెం దగ్గర అయ్యేటప్పటికీ ఆహాహా, వేదాల్లో, శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో, ఇందాక ఛాందోగ్యంలో అనుకున్నట్లుగా ఏ ఆదిత్య మండలాంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ మిత్రోజనాను యాతయతి ప్రజానన్ను అన్నట్లుగా ఈ లోకాన్ని అంతని నడిపించడం కోసం నిరాధారంగా ఒక కాంతి మండలాంతర్గతంగా ఉంటూ లోకాన్ని ఉద్ధరిస్తున్నాడో ఆ పరమ పురుషుడు ఎలా ఉంటాడు అని ఉపనిషత్తులన్నీ వర్ణిస్తున్నాయో అలాంటి శుభ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నటువంటి దివ్యమంగళ స్వరూపమట అది. సకల శుభలక్షణ సంపన్నం అన్నారు. లక్షణం అంటే శారీరకమైనటువంటి చిహ్నములు, సాముద్రికం, ఈ అవయవ సన్నివేశం అంటారన్నమాట. అవన్నీ కూడా అత్యంతం మంగళకరంగా ఉన్నాయన్నమాట. అందుకనే అలాంటి దివ్యమూర్తిని స్మరిస్తే, చూస్తే, తలిస్తే వారందరికీ కూడా సకల శ్రేయస్సులు అని చెప్తారు. శుభలక్షణ సంపన్నం. ఇంకా పరిశీలిస్తే ఇంతటి దివ్యమంగళ మూర్తికి మరి ఆభరణాలు లేకుండా ఉంటే, ఆభరణాలకి కొదవ మామూలు ఆభరణాల అవి ఏమి? దివ్యాభరణ భూషితం. దివ్య అంటే రాస్తారు, అప్రాకృత అంటారు. లోకంలో మనం ఎక్కడా చూడలేని ఎంతో మనోహరమైనటువంటి, చూసే కొద్దీ ప్రతి వ్యక్తి ఇది నాకే కావాలి అనిపించేలాంటి ధగధగలాడే మెరిసేటటువంటి ఆ ఆభరణాలన్నింటితో అందంగా అలంకరించుకుని ఉందట ఆ మూర్తి. శైలశృంగ సముత్సేధం. ఇంకాస్త దగ్గరయ్యేసరికి పరిశీలించండి. దగ్గరగా అన్నప్పుడు క్లోజప్లో అని చెప్తారు కదా, అంత దగ్గరైనప్పుడు ఆ స్వరూపాన్ని ఎలా చూడగలుగుతాం? ఒక్కసారి దశరథుడు ఆ తల పైకెత్తి చూస్తే
కొండంత ఎత్తుగా ఉందట అది. శైల శృంగ సముత్సేదం, శైల పర్వతం యొక్క శృంగ శిఖరము వలె సముత్సేదం చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి తరువాత దృప్త శార్దూల విక్రమం, ఇంకాస్త ఒక్కొక్క అడుగు వేసి అలా 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 దగ్గరకు వస్తోందట. అలా వస్తుంటే వేటాడడానికి అలా పరిస్థితులు, పర్యావరణం, పరిసరాలు అన్నీ గమనిస్తూ ఇలా చూస్తూ వస్తున్నటువంటి ఒకానొక గర్వించిన మదించిన పులిలాగా సింహంలాగా విక్రమ పదవిన్యాసం కలిగినట్లుగా ఉందట ఆ మూర్తి. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అలా వస్తుంటే దశరథుడు చూసి మనస్సులో ఇలా అనుకుంటున్నారన్నమాట. ఏమని? దృప్త, శార్దూలం అంటే పులి, దృప్త అంటే మంచి మదించిన సందర్భంలో, మంచి యవ్వనంలో ఉన్న వాతావరణంలో, ప్రాయంలో, మంచి వేటకు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో మరి పరమాత్మ కూడా దుర్మార్గులందరినీ వేటాడాలి అని కదా పూనుకొని ఈ పనంతా చేయబోతున్నాడు. కనుక దృప్తమైన శార్దూలం యొక్క విక్రమం లాంటి విక్రమం పదగతి కలిగినటువంటి ఆ మహనీయుడు అని చెప్పారు. దివాకర సమాకారం దీప్తానల శిఖోపమం తప్త జాంబూనదమయీం రజతాంత పరిచ్ఛదాం అని అన్నారన్నమాట. అంటే చెప్తారు, ఒకలా పరిశీలిస్తే మొట్టమొదట దివాకర సమాకారం అన్నారు. అంటే సాక్షాత్తుగా సూర్య భగవానుడిలాగా ఉన్నాడు అని తాత్పర్యం. సూర్యుడు అంటే చాలా కాంతితో ఉంటాడు కదా. అయితే మరి వెంటనే ఇంకొక మాట ఏం చెప్పారు? దీప్త అనల శిఖోపమం అన్నారు. అంటే వన్నిదేవుడు అని తాత్పర్యం అన్నమాట. అయితే స్వామి కొంచెం ఇలా వస్తారా? అయ్యా కొంచెం ఇలా వచ్చి దీప్తానల శిఖోపమం అని ఒక మాట చెప్పారనమాట. అంటే అగ్నిదేవుడి జ్వాలలాగా ఉన్నాడు అని ఒక తాత్పర్యం. ఏమండి, సూర్యుడు లాగా ఉన్నాడు, అగ్నిలా ఉన్నాడు, రెండు మాటలు ఎందుకండి ఈ పాదం ఎక్కువగా చెప్పాల్సి వచ్చింది అని అడిగారు. అక్కడ చెప్తారు, కాంతిలో పరిశీలిస్తే సూర్యమండలంలాగా ఉన్నాడు, కళ్ళల్లో ఆ చురుకైనటువంటి చూపుల్ని వాటిని పరిశీలిస్తే అగ్నిజ్వాలలాగా ఉన్నాడు అని చెప్పడం కోసం ఒక దగ్గర ప్రకాశం, ఒక దగ్గర తీక్ష్ణత, ఇవి రెండు చెప్పడం కోసమట రెండు ఉపమానాల్ని చెప్పారు వాల్మీకి మహర్షి. దివాకర సమాకారం, దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాఖ్యాతలు దీన్ని చెప్తారు. ఏమని? యహ ఏషః అంతరాదిత్యే, ఆదిత్య మండలాంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరమ పురుషుడే ఆవిర్భవించాడు. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహా భవాత్ పునః. ఆ పరంధాముడు మహాతేజస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఒక అంశం మాత్రమే ఈ లోకంలో కోటాను కోట్లగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు, మహర్షుల దర్శనాలు ఎన్ని వర్ణిస్తూ ఉన్న కాస్త అంశం మాత్రమే అని చెప్పడం తాత్పర్యం అట. మరి అసలు స్వరూపం ఏమి అంటే ఇంకా మూడొంతులు స్వస్వరూపంలోనే ఉంది, దాన్ని మనం అసలు చూడనేలేము. కనుక దీన్ని అంతని దృష్టిలో ఉంచుకుని ఆదిత్య మండల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ దివ్య తేజస్సే ఆవిర్భవించింది అనే వేద రహస్యాన్ని, ఉపనిషత్ సారాన్ని అందించడం కోసం వాల్మీకి మహర్షి చెప్పిన మాట దివాకర సమాకారం. ఆ తరువాతి మాట దీప్తానల శిఖోపమం. ఆ తరువాతి మాట తప్తజాంబూ నదమయీం. అప్పుడే పుటం పెట్టి బయటికి తీసినటువంటి, అప్పుడే మెరుగు పెట్టి బయటకి తెచ్చినటువంటి బంగారంలాగా తప్తమైన జాంబూనదం అంటే బంగారం, దానితో తయారు చేసినట్లుగా ఉన్నటువంటి ఒకానొక పాత్రి అన్నారు. ఇంతవరకు ఆ పరమపురుషుడు గురించిన వర్ణన. ఇప్పుడు ఆ పరమ పురుషుడు ఏం పట్టుకుని బయటికి వచ్చారో, వారి దగ్గర ఏముందో దాన్ని వర్ణిస్తున్నారు. తప్త జాంబూనదమయీం రాజతాంత పరిచ్ఛదాం అన్నారు. ధగధగలాడే, చాలా మెరుస్తూ ఉన్నటువంటి ఒకానొక సువర్ణమయమైనటువంటి ఒకానొక పాత్రి అన్నారు. అంటే ఒక బంగారు కలశం లాంటిదన్నమాట. దానిపైన ఒక మూత పెట్టారట. రాజత అంతపరిచ్ఛదాం అన్నారు. వెండితో చేసినటువంటి ఒకానొక మూత పెట్టి దాన్ని ఇలా పట్టుకొని వస్తున్నట్ట, ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్నాడు స్వామి. దివ్యపాయస సంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య విపులాందోర్భ్యాం స్వయం మాయామయీమివ అన్నారు. అంటే ఏముంది అందులో అంటే దివ్యపాయస సంపూర్ణ,
దివ్యమైన అంటే లోకంలో మీకెక్కడా తెలియని, లోకంలో ఎక్కడా అందుబాటులో లేని, లోకంలో మీరెక్కడా పరిశీలించని అని అర్థం అన్నమాట. చాలా దివ్యంగా ఉందండి అంటుంటారు కదా మన వాళ్ళు. అలాంటి దివ్యమైనటువంటి పాయసంతో సంపూర్ణ నిండినటువంటి ఆ బంగారు కలశం అది. అయితే ఏమి తాత్పర్యం అండి దివ్య పాయసాన్ని చెప్పడంలో? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి అన్నారు అంటే చెప్తారు. ఒక దగ్గర శ్రీ రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు రాస్తారు, ఈ పూట పాలు పితికినటువంటి తాజాగా సంపాదించినటువంటి పాలతో తయారు చేసిన పాయసం ఇది. అది ఎక్కడ దొరికిందండి? మనం వెనక అనుకున్న పుత్రకామేష్టి ఎలా చేయాలి అని, శ్వేతాయై శ్వేతవత్సాయై దుగ్ధం అని, తెల్లని ఆవుకి తెల్లటి దూడ కనుక కలిగితే అలాంటి తెల్ల దూడ ఆ పొదుగు దగ్గర నోరు పెట్టడం వల్ల ఉత్సాహాన్ని పొందినటువంటి ఆ తల్లి పొదుగు నిండా పాలను నింపితే ఆ పాలను బిడ్డకు విడిదిలిపెట్టి వత్సకు విడిచిపెట్టి కనుక పిండుకున్నట్లయితే ఆ పాలతో ఈ అగ్నిహోత్రంలోని ఒకానొక రాజత పాత్రలో తయారు చేసినట్లయితే ఆ పాయాసాన్ని ఋష్యశృంగుల వారు మహావిష్ణువుని ధ్యానించి యజమానికి సంతతికి ప్రతిబంధకంగా ఉన్నదంతా పోయి సంతతి కలగాలని మంత్రం చదివి మంత్రపూతమైన హవిస్సును హోమగుండంలో వేస్తే అని మనం చెప్పుకున్నాం పుత్రకామేష్టి ప్రక్రియ. దాన్ని బయటకి తెచ్చి ఇచ్చాడనమాట. ఇక్కడ మనం తెలుసుకోవలసిన నిజం ఏమి అంటే, భగవంతుడు మనం ఏది ప్రసాదిస్తే దాన్నే కొంచెం అందంగా సంస్కరించి తిరిగి ఇస్తాడు. కనుక నీకు కలిగిన దానిలో ఏకాస్త చిత్తశుద్ధికి లోపం లేకుండా భక్తి అనేటటువంటి పెర్ఫ్యూమ్ అంటారే, ఒకానొక మంచి పరిమళాన్ని దానికి జోడించి, ఫ్లేవర్ అంటారే ఒకానొక సుగంధ భరితంగా అది తయారు చేయబడి నువ్వు భగవంతుడికి కనుక సమర్పించుకున్నట్లయితే దానికి తన అనుగ్రహం అనే దాన్ని జోడించి బయటికి తెస్తాడు అని దాని తాత్పర్యం అన్నమాట. కనుక ఋష్యశృంగులు అంతటి వ్యక్తి మంత్రదీక్షతో ఉండాల్సిన వారు ఎలా ఉండాలో వెనక మనం చెప్పుకున్నాం. శాంతుడిగా ఉండాలి, దాంతుడిగా ఉండాలి, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, నిలకడ లేని మనస్తత్వంతో ఉండకూడదు, భగవంతుని యందు భక్తి శ్రద్ధలతో ఉండాలి అని ఇదంతా మనం చెప్పుకున్నామే. అలాంటి స్థితిలో మంత్రం ఉచ్చరిస్తే ఈ మంత్రశక్తి వల్ల, ఈ మంత్రము అనేటువంటి శబ్ద తరంగాల వల్ల ప్రభావితమైనటువంటి ఈ హవిస్సు ఆ అగ్నిదేవుడిలోకి వెళ్ళి అక్కడ అది అమృతంగా మారితే దాన్ని పరంపరగా ఇంకా లెక్కగా చెప్పాలంటే అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యకు అని చెప్పి ఒక దగ్గర చెప్తారు. అగ్నిహోత్రంలో వేసిన దాన్ని సూర్యరశ్ములు ద్వారా ఆ సూర్య భగవానుడు సూక్ష్మంగా దాన్ని తయారు చేసి ఆదిత్య మండలానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి దేవతలకు అందించి దేవతా ప్రసాదం తిరిగి వర్ష రూపంలో భూమి మీదకి వస్తే దాన్ని ఆహార రూపంలో పురుషుడు తింటే అని ఆ ప్రక్రియ అంతా చెప్తారు. కానీ కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద సిఫార్సు ఉందనుకోండి, హై రికమెండేషన్ వల్ల అప్పటికప్పుడే కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. ఇలా అగ్నిహోత్రంలో వేసేరో లేదో అలా బయటికి తీసుకొచ్చేసాడనమాట మన శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు. ఎందుకని? దశరథుడి యందు ఉండేటటువంటి పరిపూర్ణమైన దయ వల్ల. కనుక ఏ పాయసాన్నైతే మంత్రపూతంగా అందులో వేసేవో ఆ పూటపాలతో తయారు చేసినటువంటి పాయసం అన్నారు. ఎలా ఇచ్చేమో అలా అన్నమాట. కనుక దివ్యమైన పాయసంతో నిండినటువంటి ఆ పాత్రిని బయటకు తీసుకొచ్చారని చెప్పారు. ఎలా తీసుకొచ్చారు అంటే ఆ పాత్రి అన్నది స్త్రీలింగ శబ్దం అన్నమాట. ఈ స్త్రీలింగ శబ్దం చేర చెప్పబడింది కనుక ఒకనొక స్త్రీలింగాన్నే ఉదాహరణంగా చెప్పాల్సి వచ్చిందట వాల్మీకి మహర్షి. పత్నీమివ ప్రియాం అని చెప్పారు. దీని గురించే వెనక మనం అనుకున్నాం, బిగియార కౌగిలించుకున్న తన ఇల్లాలిని లాగా. చెడ్డ అర్థం అనుకుంటున్నారా? ఏకాస్త అశ్లీలతకు వాల్మీకి మహర్షి చేసిన రచనలో తావే లేదు. ఏకాస్త దురుద్దేశాలకి అవకాశమే లేదు. ఎప్పుడు పెడర్థాలే తీసుకుంటామా, ఎప్పుడు అపార్థాలేనా? ఏం చెప్పారు వాల్మీకి మహర్షి? పత్నీమివ ప్రియాం అని చెప్పారు. అంటే పెనిమిటిని కనిపెట్టుకుని ఉండి తనని అంటిపెట్టుకున్న ధర్మం ఏకాస్త పొరపాటు వల్ల జారిపోకుండా కాచుకునేది ఎవరో ఆమె పత్ని. ఆ పత్నిని చేజారిపోకుండా అలా పట్టుకుని ఉండాల్సినట్లుగా మనకి ఈ దాంపత్య బంధాన్ని, సంసారంలో ఉండేటువంటి సారాన్ని ఉపదేశం చేయడం కోసం స్వామి ఇక్కడ చెప్పారు. పత్నీమివ కాంతాం అని చెప్పినా అయిపోయేదిగా. ఎవరి మీదో మనస్సు పరేసుకుంటే వారిని పట్టుకున్నట్లుగా అనే అపార్థానికి తావే లేదు. మరేమి అన్నారు? ఇంతకుముందు అనుకున్నాం కదా, తనని నిలబెట్టే ఏ ధర్మమో ఆ ధర్మాన్ని రక్షించుకునేటటువంటిది ఏ ధర్మపత్నియో ఆ ధర్మపత్ని నిజంగా వివేకం ఉన్నటువంటి యజమాని ఎలా పట్టుకొని ఉండాలో, చేజారిపోకుండా, ఆమె నొచ్చుకోకుండా, లేకపోతే ఆమె కష్టపడకుండా, ఆమె కన్నీరు పెట్టకుండా
ఆ రకంగా అంత ఆదరణతో, అంత అపేక్షతో, అంత ప్రీతితో నువ్వు నాకు కావాలి అనే భావన చూపిస్తూ ఈ పాత్రిని పట్టుకుని శ్రీమన్నారాయణుడు అక్కడి నుంచి వచ్చాడు అని చెప్పారు. ఇంకొక మాట చెప్పారు, ఏమనంటే మాయామయీమివ అని కూడా ఉంది. మాయా అంటే దివ్య శక్తి, ఆ పరమాత్మ యొక్క శక్తి, తన యొక్క శక్తి స్వరూపమే, తన భాగం లేకపోతే తన శక్తి, తన ఇల్లాలు ఏదైతే ఉందో ఆ పరమాత్మ యొక్క దివ్య శక్తి అమ్మవారు, ఆ అమ్మవారి స్వరూపంలోనే లోకాన్ని అంతని ఉద్ధరించడానికి తగిన పురుషోత్తముణ్ణి ఆవిర్భవింపచేయదలచి ఈ పాయసంలో తన తేజస్సులాగా ప్రవేశపెట్టి తీసుకొచ్చారు కనుక పత్నీమివ ప్రియాం ఇలా పట్టుకొని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. ప్రగృహ్య విపులాన్ దౌర్భ్యాం, ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. ఏమనంటే దౌర్భ్యాం అన్నదానికి బాహువులతో అని అర్థం. ఈ బాహువులతో పట్టుకున్నారట. ఎందుకని పత్నీమివ ప్రియాం అని చెప్పాల్సి వచ్చింది? మనం ఒక చిన్న కాఫీ గ్లాస్ పట్టుకోవాలనుకోండి, ఇలా పట్టుకోలేం కదా, ఇలా పట్టుకుంటాం. మరి ఈ పాత్రిని ఇలా పట్టుకున్నారు అంటే ఏమి తాత్పర్యం అంటే, ఒక చంటి పిల్లాడు తనకంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, ఒరే తమ్ముడిని ఇలా తీసుకురారా అంటే వాళ్ళు ఎలా పట్టుకొస్తారు? ఇలా ఎత్తి తేలేరు కదా, ఇలా పట్టుకుని గుండెలకి ఒత్తుకుని తెచ్చేస్తారు. ఎందుకు గుండెలకు ఒత్తుకుని తెచ్చేసుకోవడం? ఇలా ఇడుచుకొచ్చేయచ్చు కదా. అంత చిన్న పిల్లవాడైనా సరే, వాడికంటే చిన్నవాడైనా ఆ చంటాడి మీద అపేక్ష, వాడెక్కడ జారిపోతాడు అని. కానీ ఎత్తుకోగలడా? ఎత్తుకోలేనంత బరువు. ఎత్తుకోలేనంత బరువుని ఎలా ఎత్తుకుంటాడు? ఇలా గుండెలకు హత్తుకుని పట్టుకొచ్చేస్తాడు. అలా తనని ఆశ్రయించిన ఏ భక్తుణ్ణైనా సరే ఇలాంటి ఫలితాన్ని ఇలాగే ఆదరంగా అపేక్షతో గుండెలకు హత్తుకుని నేను తెచ్చిస్తాను అని చూపించడం కోసం చేతితో మోయలేని దానిని బాహువులతో పట్టుకుని ఇలా గుండెలకు హత్తుకుని అలా పట్టుకుని నడుచుకుని వస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూశారట దశరథులు. అందుకని చెప్పారు ప్రగృహ్య విపులాన్ దౌర్భ్యాం, బాగా విప్పారిన విశాలంగా చేసినటువంటి బాహువులతో స్వయం మాయామయీమివ, తనంతట తానుగా పట్టుకొచ్చారట. స్వయంగా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అండి అన్నారు అంటే, పరమాత్మ యొక్క తేజస్సును మొయ్యడానికి ఎవరికైనా శక్యమే? ఇంకా ఎవరినైనా దూతల్ని పంపిస్తే అది వీలవుతుందా? అంతకంటే ఇంకొక మాట, ఏమని, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారనుకోండి, వారికి ఏదైనా మనం ఇచ్చి గౌరవించాలి అని అనుకున్నామనుకోండి, ఆ చిన్న కప్పు ఇలా పట్టుకెళ్ళి ఇచ్చేస్తామా? కానేం కాదు. ఓ కప్పు పెట్టుకుంటాం, అది ఇంకొక పళ్ళెంలో పెడతాం. ఆ పళ్ళాన్ని ఇలా 2 చేతులతో పట్టుకుంటాం, దాన్ని కూడా అలా విదిలిపెట్టేస్తామా? దాని మీద ఒక మూత పెడతాం. అంటే భగవంతుడికి భక్తుడి పట్ల ఎంత ఆదరభావం, ఎంత అతిథిలాగా ప్రవర్తిస్తాడో గమనించండి. ఒక పెద్ద పాత్రని 2 చేతులతో ఆదరంగా పట్టుకుని దానిలో నిండిన పాయసం పైన ఒక కప్పు మూత ఉంచి రాజతాంత పరిచ్ఛదాం, దాన్ని దశరథుడి దగ్గరికి తీసుకొచ్చారనమాట. సమవేక్ష్య అబ్రవీత్ వాక్యం ఇదం దశరథం నృపం ప్రాజాపత్యం నరం విద్ధి మామిహ అభ్యాగతం నృప అని చెప్తారు. అప్పుడు ఇలా చూసి నివ్విరపోయిన దశరథుడిని చూసి, దశరథ ఏం అలా అయిపోయావు? నన్ను ఎవరనుకున్నావు? సకల ప్రజలని పాలించేటటువంటి ప్రజాపతి అయిన ఆ పరమాత్మ, త్రిపాదూర్ధ్వౌదయిత్ పురుష అని అనుకున్నాం కదా, ఆ పరమాత్మ ప్రేరేపించిన వ్యక్తిగా తెలుసుకో అని అన్నారన్నమాట. సమవేక్ష్య అబ్రవీత్ వాక్యం, ఆ దశరథుణ్ణి చూసి ఈ వాక్యాన్ని పలికేరు. ఏమని? ప్రాజాపత్యం నరం విద్ధి, నన్ను ప్రాజాపత్య పురుషునిగా గమనించు. మామిహ అభ్యాగతం నృప, నీ దగ్గరికి ఇక్కడికి విచ్చేసేను దశరథ అని చెప్తారన్నమాట. తతఃపరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలి భగవన్ స్వాగతం తేస్తు కిమహంకరవాణితే. ఇలా అన్న తరువాత బిక్క చచ్చిపోయిన దశరథుడు ఒక్కసారిగా అప్పుడు ధైర్యం తెచ్చుకుని నోరు పెగలకున్నా ఒక చిన్న మాట అన్నారట. తతఃపరం, ఇలా మాట్లాడి కాస్త చనువు పరిచయం ఏర్పడిన తరువాత తదా రాజా ప్రత్యువాచ, బదులు పలికేరట కృతాంజలి, 2 చేతులు జోడించి, భగవన్ సకల చరాచరమైనటువంటి జగత్తును నియమించేటటువంటి ఓ దేవదేవా, స్వాగతం తేస్తూ, నీకు స్వాగతమయ్యా. కిమహంకరవాణితే, ఇప్పటికీ కూడా ఇంత ప్రక్రియ చేసేం కదా, ఇన్ని అహోరాత్రాలు కష్టపడ్డాం కదా, ఇంకా చాలురా బాబు అనుకునే స్థితిలో కూడా, దేవా నీకేదైనా నేను చేయగలనా? ఏం సేవ చేయమంటావు? నేను కింకరవాణి, నేను కింకరుణ్ణి అని 2 చేతులు జోడించి దశరథుడు అంటూ ఉంటే, ఆ దివ్య పురుషుడికి ఇంకా అసలు ఏం చెప్పాలో, ఏం అనాలో, ఏం బదులు పలకాలో తెలియని స్థితి వచ్చేసి అన్నాడట. అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరో బ్రవీత్ రాజన్ అర్చజత దేవాన్ అద్యప్రాప్తమిదం త్వయ. రాజా, పునరిదం వాక్యం, ఆ ప్రాజాపత్య పురుషుడు తిరిగి మళ్ళీ ఈ మాటను పలికారు అన్నారు. ఏమని? రాజన్, రాజా, దేవాను అర్చయత,
ఒకరా ఇద్దరా 33 కోట్ల మంది దేవతల్ని నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు అలా అర్చిస్తూ పూజిస్తూనే ఉన్నావే. ఇన్నాళ్ళు నీ కోరిక తీరలేదని వెతలు పడుతూనే ఉన్నావే. ఇప్పటికీ కూడా నేను ఆవిర్భవిస్తే స్వామి నాకు అదివ్వు ఇదివ్వు అని దీపం ఉండగా నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే ఆలోచన లేకుండా నీకేదైనా సేవ చేయనా అని అడుగుతావా? నేను తన్మయుణ్ణైపోయాను దశరథ. మేము మా దేవతలం అందరం కూడా పరిపూర్ణమైనటువంటి సంతోషంతో నీకు ప్రసాదించదలచి నీకు ఇది ప్రాప్తించింది. అద్య ప్రాప్తం ఇదం త్వయ, నీకు ఇది ప్రాప్తమైంది అని చెప్తారన్నమాట. ఏమా ప్రాప్తమైంది అంటే పాయసం. ధన్వంతరి చేత దేవేంద్రుడు ప్రేరేపింపబడగా తయారు చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి పాయసం భక్షించడం వల్ల ఈ రాణులందరికీ కూడా సకల శ్రేయస్సులను కలిగించేటటువంటి సంతతి కలుగుతుందనే కథాఘట్టం తరువాతి కనుక దాన్ని విడదీసుకోకుండా ఇక్కడే చెప్పుకోవడం ఒక సంప్రదాయం కనుక మనం సూచించుకున్నాం. ఈ కథను ఇంత భక్తి శ్రద్ధలుగా విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదృశ్య రూపంలో ఉన్న ఆ పరమాత్మ వారి పాపాల్ని తప్పుల్ని అపరాధాల్ని అన్నింటినీ మన్నించి మనం దశరథుడి అంతటి వాళ్ళం కాకపోయినా అంతలా ఉపచారాలు చేయలేకపోయినా అంతగా ఫలితం పొందడానికి అర్హులమే కనుక మన భక్తి అనే 2 అక్షరాల్ని కొలబద్దగా పెట్టుకుని ఆ పరమాత్మ అనుగ్రహించి రక్షించుగాక రక్షించుగాక రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేద్దాము. కృష్ణరక్తాంబరధరం కృష్ణరక్తాంబరధరం రక్తాక్షం రక్తాక్షం దుందుభిస్వనం దుందుభిస్వనం స్నిగ్ధహర్యక్షతనుజ స్నిగ్ధహర్యక్షతనుజ శ్మశ్రుప్రవరమూర్ధజం శ్మశ్రుప్రవరమూర్ధజం కృష్ణరక్తాంబరధరం కృష్ణరక్తాంబరధరం రక్తాక్షం దుందుభిస్వనం రక్తాక్షం దుందుభిస్వనం స్నిగ్ధహర్యక్షతనుజ శ్మశ్రుప్రవరమూర్ధజం స్నిగ్ధహర్యక్షతనుజ శ్మశ్రుప్రవరమూర్ధజం శుభలక్షణ సంపన్నం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణభూషితం దివ్యాభరణభూషితం శైలశృంగ సముత్సేధం శైలశృంగ సముత్సేధం దృప్తశార్దూల విక్రమం దృప్తశార్దూల విక్రమం శుభలక్షణ సంపన్నం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణభూషితం దివ్యాభరణభూషితం శైలశృంగ సముత్సేధం శైలశృంగ సముత్సేధం దృప్తశార్దూల విక్రమం దృప్తశార్దూల విక్రమం దివాకర సమాకారం దివాకర సమాకారం దీప్తానలశిఖోపమం దీప్తానలశిఖోపమం తప్తజాంబూనదమయీం తప్తజాంబూనదమయీం రాజతాంతపరిచ్ఛదాం రాజతాంతపరిచ్ఛదాం దివాకర సమాకారం దివాకర సమాకారం దీప్తానలశిఖోపమం దీప్తానలశిఖోపమం తప్తజాంబూనదమయీం తప్తజాంబూనదమయీం రాజతాంతపరిచ్ఛదాం రాజతాంతపరిచ్ఛదాం దివ్యపాయస సంపూర్ణాం దివ్యపాయస సంపూర్ణాం పాత్రీం పాత్రీం పత్నీమివ ప్రియాం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య ప్రగృహ్య విపులాం దోర్భ్యాం విపులాం దోర్భ్యాం స్వయం స్వయం మాయామయీమివ మాయామయీమివ దివ్యపాయస సంపూర్ణాం దివ్యపాయస సంపూర్ణాం పాత్రీం పాత్రీం పత్నీమివ ప్రియాం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య ప్రగృహ్య విపులాం దోర్భ్యాం విపులాం దోర్భ్యాం స్వయం స్వయం మాయామయీమివ మాయామయీమివ సమవేక్ష్య సమవేక్ష్య అబ్రవీద్వాక్యం అబ్రవీద్వాక్యం ఇదం ఇదం దశరథం నృపం దశరథం నృపం ప్రాజాపత్యం ప్రాజాపత్యం నరం విద్ధి నరం విద్ధి మామిహ మామిహ
మామిహ అభ్యాగతం నృప అభ్యాగతం నృప సమవేక్ష్య సమవేక్ష్య అబ్రవీద్వాక్యం అబ్రవీద్వాక్యం ఇదం ఇదం దశరథం నృపం దశరథం నృపం రాజాపత్యం రాజాపత్యం నరం విద్ధి నరం విద్ధి మామిహ మామిహ అభ్యాగతం నృప అభ్యాగతం నృప తతః పరం తతః పరం తదా రాజా తదా రాజా ప్రత్యువాచ ప్రత్యువాచ కృతాంజలిః కృతాంజలిః భగవన్ భగవన్ స్వాగతం తేస్తు స్వాగతం తేస్తు కిమహం కిమహం కరవాణి తే కరవాణి తే తతః పరం తతః పరం తదా రాజా తదా రాజా ప్రత్యువాచ ప్రత్యువాచ కృతాంజలిః కృతాంజలిః భగవన్ భగవన్ స్వాగతం తేస్తు స్వాగతం తేస్తు కిమహం కిమహం కరవాణి తే కరవాణి తే అధో పునరిదం వాక్యం అధో పునరిదం వాక్యం ప్రాజాపత్యః ప్రాజాపత్యః నరో బ్రవీత్ నరో బ్రవీత్ రాజన్నర్చయత రాజన్నర్చయత దేవాన్ దేవాన్ అద్య ప్రాప్తం అద్య ప్రాప్తం ఇదం త్వయా ఇదం త్వయా అధో పునరిదం వాక్యం అధో పునరిదం వాక్యం ప్రాజాపత్యః ప్రాజాపత్యః నరో బ్రవీత్ నరో బ్రవీత్ రాజన్ రాజన్ అర్చయత దేవాన్ అర్చయత దేవాన్ అద్య ప్రాప్తం అద్య ప్రాప్తం ఇదం త్వయా ఇదం త్వయా పుత్రకామేష్టి యాగం పూర్తయినది. మరి ఆ పుత్రకామేష్టి యాగం నుంచి ఆ ప్రజాపతి పురుషుడు యజ్ఞ పురుషుడు ఏ విధంగా ఆవిర్భవించి దశరథ మహారాజుకి ఆ యజ్ఞ ఫలమైనటువంటి ఆ పాయసాన్ని అందించాడనే విషయాన్ని చక్కగా ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా మనం ఆచార్యుల వారి యొక్క ప్రవచనంలో మనం గ్రహించాము. మరి అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఆ సన్నివేశాన్ని తగిన ఆ శ్లోకములను మరొక్కసారి పారాయణ చేద్దాము. కృష్ణ రక్తాంబరధరం కృష్ణ రక్తాంబరధరం రక్తాక్షం దుందుభిస్వనం రక్తాక్షం దుందుభిస్వనం స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రు ప్రవరమూర్ధజం స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రు ప్రవరమూర్ధజం శుభలక్షణ సంపన్నం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణభూషితం దివ్యాభరణభూషితం శైలశృంగ సముత్సేధం శైలశృంగ సముత్సేదం దృప్తశార్దూల విక్రమం దృప్తశార్దూల విక్రమం దివాకర సమాకారం దివాకర సమాకారం దీప్తానలశిఖోపమం దీప్తానలశిఖోపమం తప్తజాంబూనదమయీం తప్తజాంబూనదమయీం రాజతాంతపరిచ్ఛదాం రాజతాంతపరిచ్ఛదాం దివ్యపాయస సంపూర్ణాం దివ్యపాయస సంపూర్ణాం పాత్రీం పత్నీమివ స్ప్రియాం పాత్రీం పత్నీమివ ప్రియాం పాత్రీం పత్నీమివ ప్రియాం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య విపులాం దోర్భ్యాం ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ స్వయం మాయామయీమివ సమవేక్ష్యాబ్రవీద్వాక్యం సమవేక్ష్యాబ్రవీద్వాక్యం ఇదం దశరథం నృపం ఇదం దశరథం నృపం రాజాపత్యం నరం విద్ధి రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నృప మామిహాభ్యాగతం నృప తతః పరం తదా రాజా తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలిః ప్రత్యువాచ కృతాంజలిః భగవన్ స్వాగతం తేస్తు భగవన్ స్వాగతం తేస్తు కిమహం కరవాణి తే కిమహం కరవాణి తే అధో పునరిదం వాక్యం అధో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరో బ్రవీత్ రాజాపత్యో నరో బ్రవీత్ రాజన్నర్చయతా దేవాన్ రాజన్నర్చయతా దేవాన్ అద్య ప్రాప్తమిదం త్వయా అద్య ప్రాప్తమిదం త్వయా ఇత్యార్షే
इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे बालकाण्डे बालकाण्डे षोडश सर्गे षोडश सर्गे सप्तश्लोकाः सप्तश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్య మాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సరభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యా తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీ వశిష్ఠ ఉవాచ ఏవమస్త్విదితా ముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గా త్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనాదురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్ వివిధ చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయబాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ సహ సహ
చంద్రమండలగతోసి స్వాహా ఇతి మంత్రే మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాంతాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేత్ చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్చినత్తి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగసిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 59తమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.